హలో అండి, అందరూ బాగున్నారు కదా. నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. ఇవన్నీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇవి ఈరోజు చేసిన ప్రసాదాలు చూపిస్తున్నాను. చక్కెర పొంగలి, సేమియా, పులిహోర చేశాను. గారెలు అయితే నేను వీడియోలో పెట్టలేదు. స్వీట్ గారెలను మామూలు గారెలు చేశాను. ముందైతే సేమియా చూపిస్తున్నాను. సేమియా గీలో ఫ్రై చేస్తానండి. ఫ్రై చేశాక ఒక బౌల్ పెట్టేసి అందులో వాటర్ వేసాను. మనకి ఒక గ్లాసు సేమియాకి వచ్చేసి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఆ మెజర్మెంట్తో వేసాను. మనకి సేమియా తొందరగానే అయిపోతుందండి. జస్ట్ మనం ముందు అవి ఫ్రై చేసుకోవటం, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటం, వాటి వరకే కొంచెం అన్నీ రెడీగా ఉంటే కనుక రా మెటీరియల్ అంతా మనకు తొందరగానే అయిపోతుంది. కొంచెం సేపు అయ్యాక నేను ఇవి సన్న సగ్గు బియ్యం ఉంటాయి కదా, అవి వేసాను. అవి ఒక పావుగంట సేపు నానబెడితే సరిపోతాయి, తొందరగానే ఉడికిపోతాయి. పెద్ద సగ్గు బియ్యం మాత్రం కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి. ఒక 2-3 మినిట్స్కి మనకు అలాగా బాయిల్ అయిపోతుందండి సేమియా వచ్చేసి. తర్వాత షుగర్ వచ్చేసి ఒక గ్లాసు సేమియాకి వచ్చేసి 3/4 గ్లాసు షుగర్ సరిపోతుంది. ఇంకా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ నేను గీలో ఫ్రై చేసి పెట్టాను. కిస్మిస్ కాజు వచ్చేసి అవి కూడా కలిపేసాను. మనకి ఎక్కువ బాగా చిక్కబడకుండా ఉండాలంటే కనుక ఇదంతా అయిపోయాక మనం పాలు వేసుకోవాలి. దించాక కొంచెం చల్లారాక, అప్పుడు మనకి ఎక్కువ గట్టిపడకుండా ఉంటుందండి సేమియా వచ్చేసి. ఇంకా తీసేసి మనం పాలు కలిపేసుకోవటమే. ఇదైతే సేమియా అయిపోయింది. నెక్స్ట్ పులిహోర చూపిస్తున్నాను. చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్నాను. రైస్ రెడీ చేశాను. కొంచెం వేసానండి ఆయిల్ లైట్గా, ఒక స్పూన్ అంతా. చింతపండు రసం బాగా మనం రెడీ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. బాగా చిక్కగా చేసుకున్నా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటరీగా వేసాను. అదంతా మనకి బాయిల్ అయిపోతే దగ్గరకు వచ్చేస్తుంది. అందులో మిర్చి వేసాను. పసుపు, సాల్ట్ రైస్లోకి సరిపోయేటట్టు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే పడుతుంది, పులుపు కదా.
కొంచెం ఒక చిన్న స్పూన్ అంతా షుగర్ వేసుకోవాలండి, షుగర్ కానీ బెల్లం కానీ. అదంతా బాగా మనకి దగ్గర పడిపోవాలి పులుసు అంతా కూడా. ఒకవైపు ఏమో తాలింపు పెట్టేశాను పులిహోరకి, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా ప్రసాదాలు 7 చేశానండి, అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నాను. మనకి పోపు ఇవి ఎక్కువే పడతాయి పులిహోరలోకి, అందుకని ఎక్కువే వేసాను. 4 ఎండుమిర్చి వేసాను. ఆ పోపు అయిపోయిందండి, అది అందులో వేసేసుకోవాలి. కరివేపాకు నేను సపరేట్గా ఫ్రై చేసి వేసాను. మనకి ఇందులో ఆవాలు, మెంతులు, మిర్చి పౌడర్ చేసి కూడా వేసానండి పులిహోరలో. ఇది వచ్చేసి చక్కెర పొంగల్ అనమాట. మనకి రైస్ కొంచెం ఒక 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టానండి, ఒక 20 మినిట్స్ నానబెట్టాను. తర్వాత బాయిల్ చేసాను మొత్తం అంతా కూడా. ఇది చక్కెర పొంగల్లో ఏంటంటే మనం బెల్లం కరగబెడతాం ముందుగానే. బెల్లం కరగబెట్టేసి మనం ఆ వాటర్ని ఇందులో వేసేస్తాం. పాకం రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. అందులో వేసేసి మనం కలిపేసుకోవటమే. అంటే దీనికి నాకు మెజర్మెంట్ ఏం తెలియలేదు, నేను నార్మల్గా వేసాను. అది వేడి మీద అలా కలిపేసుకోవాలండి. జీడిపప్పు కిస్మిస్లు వేసేసాను. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలోకి దీనికి నేను ఫ్రై చేశాను, అవి ఇందులో కూడా వేసేసాను. ఒక స్పూన్ అంతా నెయ్యి వేసాను, జస్ట్ ఫ్లేవర్ గురించి. మొత్తం కలిపేసేసుకోవాలండి. అయిపోయిందండి, రెడీ అయిపోయినట్టే. గారెలు వేసాను కానీ నేను వీడియో తీయలేదు, జస్ట్ గారెలు అందరికీ తెలుసు కదా అన్నట్టు నేను వీడియో తీయలేదు. మీ ఇంట్లో మీరు ఏమేమి చేశారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇవి నేను చేశాను.